నన్ను ఎవరు ఆపుతారు? ఒక రౌడీ అనా ఆయన ఇంకోటి తెలుసా, రౌడీ చేయమని ఆయన ఇంకోటి తెలుసు, నా రౌడీనే, పక్కా రౌడీనే ఆయన తెలుసా. ఏమో సార్, మీరు రౌడీలు అంటున్నారు కానీ అదే విధంగా కాంట్రాక్టర్లను కానీ 29లో మేమే వస్తామని ఒక భయం ఆందోళన ఇప్పటికీ ఆయన మారట్లేదు. దాని గురించి ఏమంటారు? భయపడిపోతున్నారంట ఆయన వల్ల. చాలా భయపెట్టిస్తాడు. భయపెట్టిస్తే గొడ్డలి ఉంది కదన్న, గొడ్డలి, అలాంటి గొడ్డలి 70 చేస్తాడు తెలుసా. పరిటాల రావు అన్నప్పుడు ఈయన అడ్రస్సే లేదు కదన్నా. పరిటాల రావు స్కెచ్ అయ్యేదే ఆయన అన్న. అట్లానా? పక్క ప్లానింగ్. ఆనందపురంలో ఏమి పార్టీ కార్యాలయం ముందు మరి స్కెచ్ చేసి చంపేయనేది ఆయన. అది అందరికీ ఎవరికి తెలుసా? ఇంకోటి తెలుసా, రాజశేఖర రెడ్డిని కూడా చంపేయనేది కూడా అందరికీ తెలుసు అన్న. ఎవరు బయటపడరు అన్న. ఆయన ఒక స్వార్థపరుడన్న. అక్క, చెల్లి, తమ్ముడు, ఎంతైనా తండ్రిని చంపుకోరు కదా ఎవరు కూడా. అన్నా 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 ఇది రాజకీయం అన్న, వ్యాపారం అర్థమైందా? రాజకీయము వ్యాపారం అర్థమైందా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన మనిషి కాదనా. కూటమి ప్రభుత్వం ఏదైతే టెండర్లు ఉన్నాయో గతంలో ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళకే ఇప్పుడు రెట్టింపు. అంటే పోయినసారి 600 కోట్లకి ఇస్తే ఇప్పుడు 1600 కోట్లకు వాళ్ళకే మళ్ళీ సేమ్ టెండర్, సేమ్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం అదంతా కూడా వేసి డబల్ రేట్లకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆ టెండర్ రౌడీలకి గుట్కా 10 రూపాయల గుట్కా నాని 10 రూపాయల ప్యాకెట్ నలుపుతాడా బోతు. మరి తర్వాత ఎవరైనా ఆయన పేరు సీనునా, అనిల్ బూతు. ఎవరైనా సక్రమంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా వాళ్ళ పార్టీలో? ఇంకొకటి మొన్న వచ్చింది హర్షవీణ. ఎవరు హర్షవీణకే రెచ్చగొడుతున్నారు. యాక్చువల్గా హర్షవీణకి లవర్ నేను తెలుసా. అరవ శ్రీధర్ కాదు, నేను. గుర్తుందా? అమ్మాయిని ఫస్ట్ లవ్ చేయలేదు నేను. అంటే మొన్న చూసుకున్నట్టయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిది, అంతకుముందు చూసుకున్నట్టయితే కూడూరు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుది, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళే కరెక్ట్ లేరు, ఇంకా గవర్నమెంట్ ఏం కరెక్ట్. ఒక మాట చెప్తానన్నా పవన్ కళ్యాణ్ గురించి. అన్నా పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అది సస్పెన్స్. అది ఆయన పబ్లిక్ ఇష్యూ చేయాలి. ఇది ఎందుకు చేస్తుందన్న? నన్ను కారులో చేశాడు, అక్కడ చేశాడు, ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకున్నాడు, వాళ్ళ అమ్మ మొలతాడు గురించి. అన్న ఎవరైనా నీతికి జాతికి పుట్టిండే నా కొడుకు లంజముండ వాళ్ళ అమ్మ మొలతాడు గురించి చెప్తారని ఎవరన్నా? కాదు చెప్పేదన్నా. ఆమె శ్రీధర్ వాళ్ళ అమ్మ మొలతాడు కట్టుకొని ఉంటే, రెడ్డి మొలతాడు, దాని గురించి ఆమె చెప్పింది తెలుసా. ఇలా అంటాడు అనేసి. అది బూత్ కాదనా? ఓకే, అది ఎడిట్ చేసుకోండి, మీరు తీసేసుకోండి. కానీ ఆమె శ్రీధర్ వాళ్ళ అమ్మ మొలతాడు కట్టుకొని ఉంటే నాతో వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు. మా అమ్మ ఏంది రెడ్డి మొలతాడు కట్టుకొనింది. సార్, ఎవరైనా తల్లిని ఆ దృష్టిలో చూస్తారా? అది ఆడదేనా? గాడిదే. 25 కోట్ల కోసము ఇంత స్కామా? 25 కోట్లు ఇచ్చేస్తే చల్లారిపోతుందా? చెప్పండి. అంటే ఈ రోజు కూడా ఇప్పుడు తిరుపతిలో చూసుకున్నట్టయితే టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని చెప్పి కొట్టిన వాళ్ళు కాదు, జనసైనికులే కాదు, కొట్టిన వాళ్ళనే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సస్పెండ్ చేయాలని చెప్పి తిరుపతిలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు చేపట్టిరో ఆ దీక్ష చేపట్టడం అయితే జరిగింది. ఆయన రాజీనామా చేయాలని చెప్పి. ఆయన ఆ పదవిలో అర్హత లేదు, పదవికి దగ్గర అర్హత లేదు, ఆయన చేసే వాటికి, ఆయన ఉన్న పదవికి ఆయనకు కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడారు. దీనిపైన మీరేమో చేయకూడదు. మొన్న ఒక వీడియో కూడా లీక్ అయింది కదా బిఆర్ నాయుడు గారు. మరి ఆ మహోన్నతమైన పదవిలో ఉంటూ ఇలాంటి యత్నాలకు, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా చూసుకుంటున్నారు ఆయన సస్పెండ్ చేయకుండా. అది మార్పింగ్ వీడియో అని చెప్పి ఆయన మాట్లాడుతుండే. ఇది ఎంతవరకు కరెక్ట్ అని? అంటే అధికారంలో ఉన్న నిజాలు బయటకు వస్తాయి. మనం ఏది మాట్లాడినా కానీ తప్పే. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కానీ చేశారో లేదో నీకు క్లారిటీ లేదు, నాకు క్లారిటీ లేదు. కరెక్టా? క్లారిటీ ఉండే మాట్లాడండి అన్న ఏదైనా కానీ. జగన్ రెడ్డి కదా మరి
బాగా జగన్ రెడ్డి కాదన్న, క్రిస్టియన్ రెడ్డి. చెప్పండి. చెప్పారు కదా ఇంతకుముందు డైలాగ్ చెప్పారు కదా స్టార్టింగ్లో, అది చెప్పండి. ఏంది? మీరు అన్నారు కదా క్రిస్టియన్ యేసు ప్రభు, ఇటలీ దేశస్థుడు. చెప్పండి. అన్నారు డైలాగ్. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదు అంటే మాల ఆ క్రిస్టియన్ వేరే ఇటలీ దేశానికి చెందినవాడు, రెడ్డి అయితే కాదని చెప్పి మాట్లాడేది. అంటే ఏంటి రెడ్డి కాకుండా ఏంటి ఆయన అంటే? ఆయన అమ్మమ్మ మాల ప్లస్ క్యాస్ట్ ఫీలింగ్ అయితే వద్దు మనకి, ఎందుకంటే క్యాస్ట్. ఆయన మెయిన్ ఇటలీ దేశస్థుడు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఎట్లుంటుంది తెలిసిన? మనలో బ్రిటిష్ వాళ్ళు వస్తే ఒక గాంధీజీ కూడా వదిలే, చిచి బాగాలేదు. మన సుభాష్ చంద్రబోస్ మళ్ళీ పుట్టడు, ఝాన్సీ రుద్రమ్మదేవి పుట్టారు, తర్వాత చాలామంది ఉన్నారు మన కోసం ప్రాణాలు ఇచ్చిండే వాళ్ళు, వాళ్ళందరూ మళ్ళీ పుట్టరు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలిసిన? బ్రిటిష్ వాళ్ళు చాలామందికి తెలుగుండే వాళ్ళు ఏం తెలుసా? ఇటలీ దేశస్తులు బ్రిటిష్ వాళ్ళు మనల్ని చేస్తానా? నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు కూడా బ్రిటిష్ వాడే. అందరూ ఎవరు క్రిస్టియన్ అయితే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే, తెల్ల దొరలే. ఎందుకనంటే ఆ రక్తం ఎక్కిచ్చేంటాడు జగన్, మీకు తెలుసా? చాలా తక్కువ. అంటే ఇప్పుడు తెలంగాణలో క్రిస్టియన్స్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కించారు, వాళ్ళు చాలా తక్కువ అన్న. నాకు తెలిసి క్రిస్టియన్స్ అందరూ అన్న ఫస్ట్ మనం ఎలా పుట్టామన్నా? ఒక హిందువుగా పుట్టామా లేదా? ఇది క్రిస్టియన్ వచ్చేసి ఎన్ని లేదన్నా చెప్పనా? ఒక 45, 50, 70, 100 చరిత్ర క్రీస్తు పూర్వం అన్న. ఇక్కడికి వచ్చి చెప్పండి అన్న, క్రీస్తు పూర్వాల గురించి మనం పుట్టలేదు, ఎక్కడ లేము. మన ఇప్పుడు చెప్పండి. సోషల్ స్టడీస్ బ్రో ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. హిందువులు దేశంలో ఉండి, అదే కదా మీ కాన్సెప్ట్, హిందువులుగా ఉండి క్రిస్టియన్ని ఎందుకు నమ్మడం అనేది మీ ఫీలింగ్, అంతే కదా? వాళ్ళు పోరాటం చేశారా? యుద్ధాలు చేశారా? మన గురించి చంపారా? ఆడవాళ్ళని చిత్రహింసలు పెట్టారా? క్రిస్టియానిటీ ఎవరు? అబ్రహం కుమారులు, వాళ్ళందరూ కుంభకైతే. మరి హిందూ మతంలో మరి ఏ గుడికి వెళ్ళినా డబ్బులు ఎందుకు తీసుకుంటారు? దర్శనానికి ఒక 10,000 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు డబ్బులు ఎందుకు తీసుకుంటారు? మరి క్రిస్టియన్లు కానీ వేరే మతంలో కానీ ఎందుకు డబ్బులు తీసుకోరు? మీరు మాట్లాడేకి రాలేదు మీకు, చెప్పండి. ప్లస్ మీ ఛానల్ ఏమో నాకు తెలుసు, చిన్ని ఉండి అంటారు కదా, ఉండి అన్నా. దర్శనానికి టికెట్లు కొంటారు కదా. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ఇప్పుడు స్పెషల్ దర్శనం అని, పేదవాళ్ళకి ఇంకో దర్శనం అని, ఇంకో వాళ్ళకి ఇంకో దర్శనం అని. అదే ఈ మాదిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు గుళ్ళోకి రానియట్లేరు కదా. మరి ఎక్కడనా అందరినీ రంభిస్తున్నారే, ఏడ తరుముతున్నారు కదా. రానియలేదు అయ్యప్ప స్వాములని. ఏమని? అయ్యప్ప స్వాములని మరొకళ్ళని అయ్యప్ప స్వాములు మాలేసుకున్న కూడా టెంపుల్లోకి రానియలేదు. దాని గురించి మన హిందువులే రానియలేదు. దాని గురించి మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? దాని గురించి అయితే నాకు తెలుసు. జగన్ మీద అయితే జగన్ ఎక్కిచ్చాడని జగన్ తిడుతురు. సరిగ్గా నువ్వే ఒక్క నిమిషం సర్దిద్దట్లేవు అన్నా, ఒక్క నిమిషం అన్నా. తెలియకుండా విషయాన్ని తెలియదు అని చెప్తాను నేను, తెలిసిన దాన్ని చెప్తాను. వరంగల్లో అయ్యప్ప మాలని రమ్మని లేదు సార్. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా మీరు స్పెషల్ దర్శనానికి 100 రూపాయలు ఇచ్చి వెళ్ళారు టికెట్ కొనుక్కొని, ఎక్కడైనా. ఇప్పుడు ఎప్పుడైనా అంటే చర్చికి వెళ్ళారా? అవును, వెళ్ళినప్పుడు డబ్బులు చర్చికి వెళ్ళాను ఫ్రెండ్స్తో పాటే. ఎక్కడైనా విన్నారా? చర్చిలో డబ్బులు విన్నాను. ఎక్కడ తీసుకున్నాను అంటే దేవుని దగ్గర వెళ్ళి నువ్వు ఇంత స్పెషల్ దర్శనం ఉంటుంది అని డిమాండ్ చేయరా? సరే, మీ ఛానల్ చెప్పండి. నేను మీకోసమన్నా కానీ ఆ డిమాండ్ని నేను వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ. పక్కా.